ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయం చూపుతాను అన్నాను కదా, నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే వినమ్మా. నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నేను దేని గురించి ఆందోళన అవసరం లేదు. ఈ ఒక్క విషయం నువ్వు ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో తప్పకుండా నీ జీవితం సంతోషమయం అవుతుంది. అలా కాకుండా నీలో నువ్వే కృంగిపోయి నాకు ఎవరు లేరు, ఏమీ చేయరు అని బాధపడుతుంటే ఎలా తల్లి? జీవితం అనేది ఒక స్వప్నం, ఒక గమ్యం, ఒక శ్రమ, ఒక కష్టం, గెలుపు, ఓటమి అన్నీ కలగలిపి ఉంటాయి. వీటితో పాటు పడి లేవాల్సిందే. వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. బాధల్ని దిగమింగాలి, గాయాల్ని తట్టుకోవాలి. నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి. ఇతరులు కేవలం ఊరికే చోద్యం మాత్రమే చూస్తారు. కానీ నీ జీవితం కదా. ఒకరి గురించి ఆలోచించకుండా ఎవరో వస్తారని ఎదురు చూడకుండా నీకు వీలైనంతగా సాధ్యం చేస్తూ లక్ష్యానికి చేరుకోవాలనే తపన ఉండాలి. నీ జీవితాన్ని అందంగా, ఆనందంగా మార్చుకునే ఒక ప్రయత్నం అనేది నువ్వే చేయాలి. ఎవరు ఏమనుకుంటారో, ఈ పని చేస్తే వీళ్ళు ఎగతాళి చేస్తారేమో అనే ఒక పట్టింపులు పట్టించుకుంటే ఇక ఎప్పటికీ నువ్వు ముందుకు సాగలేవని మాత్రం గుర్తుంచుకో. కాబట్టి నీకు భగవంతుడు ఇచ్చిన ఒక వరం, నీకు వచ్చే అవకాశాలు ఈ సాయే స్వయంగా నీకు చెబుతున్నాను కదా. నన్ను వేడుకున్నావు, నన్ను మంచి దారిలో పెట్టు బాబా, నాకు మంచి జీవితం కావాలి అని. ఆ జీవితానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అవి ఎలాంటి బాధ్యత అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. ఎందువల్ల అంటే వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే నువ్వే. కాబట్టి జీవితం మనిషి దేవుడు ఇచ్చిన వరం. తల్లి, నిన్ను నీకు కలిగిన నిన్నటి బాధను తగ్గించుకుంటూ కృంగిపోకుండా రేపటి కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు కనిపిస్తున్న వాస్తవాన్ని నువ్వు గమనిస్తూ భవిష్యత్తులో ఆనందం కోసం దారులు వెతుక్కోవాలి, బాట వేసుకోవాలి. ఆ బాట అనేది ఊరికే వేసి ఊడిపోయేదిలాగా ఉండకూడదు. శాశ్వతంగా నువ్వు నడిచే, నీ భావితరాలు నడిచే విధంగా గట్టిగానే వేయాలి. అలాంటి గట్టి దానికోసం నువ్వు ఖచ్చితంగా కష్టపడాలి కదా. కష్టం, ప్రయత్నం అన్నీ కూడా చూపాల్సిందే. అలా కాకుండా నాకు బాధలు, కష్టాలు అంటే ఎలా బ్రతుకుతావో చెప్పు. చేపలన్న తర్వాత నీటిలో ఈదాల్సిందే. మనిషి అన్న తర్వాత జీవితంతో పోరాడాల్సిందే. ఈ రెండు విషయాలు నువ్వు గుర్తుంచుకున్నప్పుడు నీకు కష్టం అనేది ఒక చిన్న విషయమే. ఇక బాబా, నా జీవితానికి ఆ మంచి నిర్ణయం ఎప్పుడు ఎలా తీసుకోవాలి, ఏమిటి అర్థం కావట్లేదు. నాకు మంచి నిర్ణయాలు చెప్పే ఒక శ్రేయోభిలాషి కావాలి, నాకంటూ ఒక సపోర్ట్ కావాలని నువ్వు ఆలోచించడంలో తప్పు లేదు. ఎదురు చూడడంలో తప్పు, ఎలాంటి తప్పు లేదు. కానీ ఎవరో ఒకరు ఒక ఆలోచన చెబుతారు, ఎవరో ఒకరు ఒక నిర్ణయాన్ని చెబుతారు. కానీ ఆ నిర్ణయం సరైనదా, ఆ యొక్క ఆలోచన సరైనదా అని నిర్ణయించుకోవాల్సింది మాత్రం నువ్వే.
ఎందుకంటే చెప్పి వెళ్ళిపోయేవారు మాత్రమే ఉంటారు. నీ జీవితంలో వచ్చే కష్ట నష్టాలని ఒడిదుడుకులని ఎదుర్కోరు కదా, అవి వాటిని నువ్వే పోరాడాలి, నువ్వే ఎదుర్కోవాలి. అలాంటప్పుడు ఇతరులు చెప్పిన ఒక సలహాని తీసుకొని నువ్వు ప్రయత్నించాలి అన్నప్పుడు అందులో ఆటుపోటులు ఎలా ఎదుర్కోవాలి, ఏదైనా చూసుకునే ధైర్యం నాకు ఉందా, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని ఒక అవగాహనకి రావాల్సింది నువ్వే కదా. అంటే ఆఖరికి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అన్నమాట. ఖచ్చితంగా నువ్వే. ఎందుకంటే ఇది నీ జీవితం కాబట్టి. అందరికీ నీ జీవితం మీద ఎవరికి కూడా అంత అవగాహన ఉండదు, అంత ఇష్టం ఉండదు, అంత ప్రేమ ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నీ జీవితం కాబట్టి నువ్వే ఇంట్రెస్ట్ చూపించాలి. అందుకనే ఇంత గట్టిగా చెబుతున్నాను. తల్లి, నీలో ఉన్న ఒక మంచి గుణం, చెడు గుణం అదేంటో చెప్పనా? అతి మంచితనం. నీలో ఉన్న మంచితనం అనేది నీకు ప్రమాదాన్ని అలాగే మంచిని చేకూరుస్తుంది. ఏంటి బాబా, మంచితనం అంటే మంచే కదా, కానీ నాకు ఎందుకు ఆపదలు అని నువ్వు ప్రశ్నించవచ్చు. ఒక్కొక్కసారి కొన్ని విషయాలని అతి మంచితనం వల్ల చేయలేకపోతావు. అది నీకు నష్టాన్ని చేకూరుస్తుంది. అతి మంచితనం అనేది ఇతరులకి మేలు చేసి ఇతరుల మెప్పు పొందొచ్చు, కానీ నీకు ఒక్కొక్కసారి అన్యాయం జరిగిపోతుందమ్మా. ఈ కాలంలో అతి మంచితనం, అతి ఓర్పు అనేది కూడా పనికిరాదు. మంచితనాన్ని, సహనాన్ని ఎవరూ గుర్తించరు. మంచితనాన్ని అసమర్థతగా ముద్రీకరిస్తారు. ఓర్పుని చేతకానితనంగా భావిస్తారు. నువ్వు ఎంత ఓపికగా ఉంటావో వాడు చేతకాని వాడు అని ఒక ముద్ర వేసేస్తారు. కానీ నీలోని ఓపిక నీకు మాత్రమే తెలుసు. దాని ఫలితం ఈ సాయికి తెలుసు. ఓర్పుకు మించిన ఆయుధం లేదు అని చెప్తూ ఉంటాను కదా, నువ్వు పాటిస్తున్నావు. నీ బాబా మాట విని ఇది ఇతరులు మెచ్చుకుంటారా మెచ్చుకోరా అనేది అనవసరం. తల్లి, జీవితంలో ఎవరినైనా క్షమించు, కానీ నీ సహాయం తీసుకొని నిన్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించవద్దు. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఒక్క అబద్ధం చెప్పినా, కోటి అబద్ధాలు చెప్పినా ఇట్టే నమ్మేస్తారు. అందుకే ముంచేవాడి కంటే మంచివాడిని ఒంటరిగా చేసేస్తుంటారు ఈ జనం. కానీ నువ్వు ఎలా ఉన్నా సరే నీ జీవితం నీది కాబట్టి ఒకరితో నువ్వు పోల్చుకోనవసరం లేదు. ఒకరితో నువ్వు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చెప్పుడు మాటలు అనేవి అసలు వినవద్దు తల్లి. ఈ చెప్పుడు మాటలు అనేవి చెవిలో విషం లాంటిది. కడుపులోకి వెళ్ళిన విషం ఒక మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తే, చెవిలోకి వెళ్ళిన విషం మాత్రం కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది, ఎన్నో బంధాలను విడదీస్తుంది. అందుకే ఎప్పుడు మాటలు అప్పుడు మర్చిపోవాలి. తప్పుడు మాటలు అస్సలు వినకుండా వదిలేయాలి. నువ్వు చెప్పేది ఎవరు వినకపోయినా ఇతరులు చెప్పే మాట మాత్రం నువ్వు బాగా ఆలకించు. అందులో నీకు పనికి వచ్చే విషయాలు, నీకు రాని ఆలోచనలు ఎన్నో నువ్వు సూక్ష్మంగా పట్టుకునే ఒక అవగాహన దొరుకుతుంది. తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. ఆ విన్న దాంట్లో అర్థం చేసుకో. నీ జీవితానికి ఏది కావాలో అది తీసుకో. ఖచ్చితంగా ఈ ఒక్క మాట గుర్తుంచుకో. అవును తల్లి, ఎందుకు ఈ బాబా చెబుతున్నారు తక్కువగా ఎందుకు మాట్లాడమంటున్నారు అంటే, అతి తక్కువ అనేది మాట్లాడడం అనేది నీ జీవితానికి మంచిది. గొడవలను తగ్గిస్తుంది, బంధాలను దూరం కాకుండా కాపాడుతుంది, నీ యొక్క సమయం వృధా కాకుండా ఉంటుంది, అలాగే నీ మీద నిందలు పడకుండా ఉంటాయి, విలువ పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా తక్కువ మాట్లాడరు అనే ఒక విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా పాటించు. ఇక నీలో ఉన్న ఒక చిన్న విషయం అనేది మార్చుకోవాలి. అది ఏంటో తెలుసా? అందరూ నా వాళ్ళే అని నువ్వు ఆరాటపడతావు, అందరూ నా వాళ్ళే అని నమ్ముతావు. అది నీలో మంచితనం కావచ్చు, నీలోని బంధమైన ఎమోషన్లు కావచ్చు, కానీ అందరూ అలా ఉంటారని మాత్రం అనుకోవద్దు. నీ యొక్క ఎమోషన్, నీ ప్రేమ, అభిమానం అవన్నీ ఇతరుల మీద చూపించు, కానీ వారి దగ్గర మాత్రం ఇతరుల్లో నువ్వు చూడవద్దమ్మా. ఎందుకంటే నువ్వు చూపించినంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇతరుల నుంచి రానప్పుడు నీ మనసు ఎంతో వేదన పడుతుందో, ఎంత నరకయాతన అనుభవిస్తుందో నాకు తెలుసు. కాబట్టే ఇతరుల దగ్గర నుంచి ఏది ఆశించకు. నీ వల్ల అయినంత ఏదైనా ఇచ్చేసి, అది డబ్బు కానీ, ప్రేమ కానీ, సంతోషం కానీ ఇతరుల దగ్గర ఆశించినప్పుడే బాధ కలుగుతుంది. కాబట్టి ఒకరి దగ్గర ఆశించేది దొరకనప్పుడు వచ్చే బాధ అనేది నరకం కన్నా ఎక్కువే. అందుకే నా సాయి బిడ్డవైన నువ్వు ఎప్పుడూ కూడా ఆ నరకానికి వెళ్ళకూడదు.
అనే బాధ నాలో ఉంటుంది. అందుకే ఎవరిని నమ్మకు, ఎవరికి దగ్గరవ్వకు, దగ్గరై బాధపడకు. ఇది అక్షర సత్యం తల్లి. నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు పాటించవలసింది, ఇక నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం అనేది నీపైనే ఆధారపడి ఉంటుంది అంటున్నాను కదా. నీకు రాబోయే గురువారంలోగా ఒక మంచి నిర్ణయం అనేది ఆలోచనకు వస్తుంది. ఆ నిర్ణయాన్ని తీసుకో, నీ జీవితాన్ని అందంగా మార్చుకో. తల్లి, నీ నిర్ణయం అనేది ఎలా ఉండాలంటే నీకు లాభాన్ని చేకూర్చాలి, నీ జీవితానికి మంచిగా ఉండాలి, ఆపద ఏది ఉండకూడదు. నీకు లాభం వచ్చింది కదా అని ఇతరులకి ఎలాంటి కష్టము రాకూడదు, ఎలాంటి నష్టము రాకూడదు. ఇతరులని బాధ పెట్టే ఒక సంతోషం అనేది వద్దు. అది ఎప్పుడూ కూడా అది కర్మని చేర్చుతుంది. అలాంటి కర్మ నువ్వు చేర్చుకోవడం ఈ సాయి తండ్రికి ఇష్టం లేదు. అందుకే చెబుతున్నాను, ఇతరులకి బాధ కలిగించేది, ఇతరులకి అన్యాయం జరిగేది, ఇతరులకి నష్టం కలిగించే ఒక విజయం కానీ, ఒక ఆనందం కానీ, ఒక సంతోషం కానీ ఏది నీకు అవసరం లేదు. దాన్ని కళ్ళు మూసుకొని ఎలాంటి ఆలోచన లేకుండా వదిలేసుకో. నువ్వు మరింత గొప్ప స్థాయికి ఎదుగుతావు. ఇతరుల దగ్గర లేకపోయినా భగవంతుడి దృష్టిలో నువ్వు గొప్ప విలువను పొందుతావు. నీ సాయి తండ్రి ఏది చేసినా నీకోసం, ఏ మాట చెప్పినా నీకోసమని నమ్ముతావు కదా. ఇక నిశ్చింతగా నిద్రపో. నీకు రాబోయే గురువారం లోపల నీ నిర్ణయానికి తగ్గ ఫలితం దక్కుతుంది. నువ్వు నిర్ణయం తీసుకునే ఒక సమయం వస్తుంది. అంతా మంచిగానే జరుగుతుంది తల్లి అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.